Dare to dream big. At Sun, we make it reality. संभालो यार। बैठे। अच्छा मैं जा रहा हूँ, नहीं तो मेरी बीवी मेरी जान ले लेगी। నేను చెప్పేది మీకు అర్థం కాదు, అయినా చెప్తాను. కన్న తండ్రిలో మీరు నాకెంతో సహాయం చేశారు. మెనీ థ్యాంక్స్. पोरा रे। अबे ओ बल्दे यार, मैं आ रहा, दरवाजा खोले ना। భోజనం రెడీ. నేను ఇవాళ రుచిగా వంట చేశాను. ఇది తిన్నారంటే ఆకలి బాగా తీరుతుంది. ఎంతో జాగ్రత్తగా వంట చేశాను. ఏమంటారు? నువ్వు తినలేదా? బాగుంది. మీరు తినకుండా నేను ఎలా తింటాను? మీకేం కాలేదంటే నేను తింటాను. చేతియండి, నేను తినిపిస్తాను. నేను ముట్టుకుంటే నేను కరిగిపోర్లేండి. నాకేం కాదు, నీకే గొంగళపూరి పడినట్టు ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు? మిమ్మల్ని ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కా? 15 రోజులైనా బెడ్ రెస్ట్ లో ఉండాలని డాక్టర్లు చెప్పారు. నేను చెప్పేది మీకు అనిపిస్తుందా? మీరు షూ కూడా వేసుకోలేకపోతున్నారు. ఆఫీస్కి ఎలా వెళ్ళగలరు? నేను ఇంత చెప్తున్నాను, మీ పాటికి మీరు వెళ్ళిపోతుంటే ఏమిటి అర్థం? నేను వివరం. డాక్టర్ చెప్పింది వినకపోయినా అట్లీస్ట్ నేను చెప్పే మాట కొంచెం వినండి. మీరు తాళి కట్టిన అర్థం విని ఆ బంధానికైనా విలువివ్వండి. మన ఇద్దరికి సంబంధించినంత వరకు ఇది వట్టి తాడు, కేవలం పసుపు పూసిన తాడు. వెళ్ళండి, వెళ్ళి బాధపడండి. చేతులు విరక్కొట్టుకోండి, కాళ్ళు విరక్కొట్టుకోండి. నాకెందుకు? నేనా బాధపడేది? రే రంజిత్ సింగ్, आओ साहब आओ. गधे के औलाद. చెప్పాలి చెప్. అవునరా, ఆ నాటకు అర్థం ఏమిటో తెలుసా? గాడిద కొడక అని. రే నన్ను తిడతావా? గధేకే ఔలాద్. సార్ तुम्हारी गाड़ी योर कार ओके, कुत्ते का मीन సార్ योर गाड़ी ఓకే, కుత్తే కా मीन. ఆ మాటకు అర్థం ఏమిటో తెలుసా? పిచ్చి కుక్క అని అర్థం.
మొత్తానికి 100 రూపాయలు ఇచ్చి నిన్ను తిట్టాలని 4 మాటలు నేర్చుకుని నీ దగ్గరకు వచ్చాను. సార్ గాడి తుమ్హారి గాడి ఫస్ట్ క్లాస్. అచ్చా పగ్లా. ఆ మాటకు అర్థం ఏమిటో తెలుసా? పిచ్చివాడా అని అర్థం. నన్ను తిడతావా? సాబ్ 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 when next car coming? चुप रहो रे सारा, बड़ा दामन. साहब साहब तुमने हमारा बिल नहीं दिया है, बिल नहीं दिया है. बदमाश कहीं का. అమ్మా ఎలా ఉన్నావమ్మా? మీ ఆయన బాగున్నారా? ఏంటి నాన్న సడన్ గా లెటర్ కూడా రాయకుండా? నాకు సెక్రటరియట్ లో కొంచెం పనుంది. నిన్ను చూడాలని మీ అమ్మ ప్రాణం తీసేస్తుంది, అందుకు తీసుకొచ్చేసాను. రండి రండి నాన్న, మీరు కూర్చోండి, నేను వెళ్ళాను పిలుచుకో. వెళ్ళమ్మా. ఎవరొచ్చారో వచ్చి చూడండి. అమ్మా నాన్న వచ్చారు. నేను నమ్మలేకపోయాను ఇంత సడన్ గా వాళ్ళు వస్తారని. మర్యాద కోసం ఒక్కసారి వచ్చి పలకరించండి. అదే వచ్చారు కదా, పలకరించడం తప్పుతుందా? కాఫీ కలిపి ఆఫీస్కి వెళ్ళమని పలకరిస్తాను. ఆఫీస్కి వెళ్తున్నారా? ఈ ఒక్కరోజు సెలవు పెట్టండి. నాన్న సెక్రటేరియట్కి వెళ్ళాలన్నారు. నాకు ఇంకేం పర్లేదు అనుకున్నావా? పిల్లనిచ్చేవని సాగుతో పెట్టి బిడ్డింతో దిగిపోతారు, తర్వాత అది ఇదని ప్రాణం తీస్తారు. అరవకండి, వాళ్ళు వింటారు. ఏమండి, అప్పుడైనా అర్థం చేసుకుంటారని చూద్దాం. ఆయన స్నానం చేస్తున్నారు, ఇప్పుడే వచ్చేస్తానన్నారు. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అన్నయ్య, వదిన, రాణి కాలేజీలో అడ్మిషన్ దొరికిందా? మళ్ళీ ఈసారి పాస్ అయిందా లేదా? నేను రోజు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటాను తెలుసా. రోజు 100 సార్లు తలుచుకుంటాను, 100 times. నువ్వు తలుచుకుంటున్నావా లేదా? నేను ఇక్కడ ఉండడం వల్ల నీకు ఏ బాధ లేకుండా పోయింది. పాపం నాన్నకి పొద్దున్నే తిట్టడానికి మనుషులే లేకుండా పోయారు కదా నాన్న? అది సరే, నువ్వు సంతోషంగా ఉన్నావమ్మా? మీ ఇద్దరికి కాఫీ కల్పిస్తాను, ఉండండి. నీ కలుపుతానుండమ్మా. ఇలా చూడు, ఇక్కడ ఉన్నంత కాలం ఈ వంటగది వైపే రాకూడదు. నీకు నాన్నకి ఫస్ట్ క్లాస్ గా నేను వంట చేసి పెడతాను. అబ్బాయి ఇస్తున్నాడా? బాగున్నాను నేనే. ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అవుతుంది. టిఫిన్ తిందా? వద్దు, వచ్చిన వాళ్ళకి పెట్టు. అందరికీ ఉంది. నాకు వద్దని చెప్పానుగా. ఏదో సెక్రటేరియట్కి వెళ్ళాలన్నారటగా. పర్వాలేదు బాబు, నేను టాక్సీలో వెళ్తాను, మీరు వెళ్ళండి. ఆయనకు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి తలనొప్పి, అందుకే కొంచెం కోపంగా ఉన్నారు. లేదంటే నన్ను ఎంతో ప్రేమగా చూస్తారు. నేను ఏ చెప్పినా చేస్తారు తెలుసా. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకెళ్తారు, ఏది అడిగినా కొనిస్తారు, నన్ను రాణిలా చూసుకుంటారు. నిజం అమ్మా, నేను చెప్పేది నమ్మ. మరి పడకలు మాత్రం వేరుగా ఉన్నాయి. మొత్తం భార్య మీద చిటపట్లాడడం చిన్న విషయమే, అది అన్నిళ్ళలో జరిగేది. కానీ పడకలు వేరుగా ఉండడం చిన్న విషయం కాదు. నేను మనస్పర్ధలు దేనికో నాకు తెలియదు. ఏది కూడా ఆడవే సత్తుపోవాలమ్మా. వెళ్ళిన పని అయిందండి? అయింది. ఇవిగో. ఏంటి? ఇవి ట్రైన్ టికెట్స్, సాయంత్రానికే దొరికాయి, రిజర్వ్ చేసి తీసుకొచ్చాను. సాయంత్రానికా? ఇది లోపల పెట్టమ్మా. రెండెల్లుడు గారు, వచ్చిన పని పూర్తయింది. ఈ రోజు ఈవినింగ్ ట్రైన్కే టికెట్ బుక్ చేశాను. మీరు వచ్చిన తర్వాత చెప్పి వెళదామని ఎదురు చూస్తున్నాను. వెళ్ళొస్తాం బాబు. బాబు, పెళ్లిలో నేనేమైనా లోపం చేసి ఉన్నట్టయితే నన్ను క్షమించండి. ఆ రుణం కొంచెం కొంచెంగా నేను తీర్చుకుంటాను. కానీ దాని కారణంగా నా కూతురు కంట తడిపెట్టించకండి. చేతులు జోడించి వేడుకుంటాను. వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్తగా. వస్తానమ్మా.